వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా హెరిటేజ్ హార్మనీ పేరుతో ఏపీ టూరిజం శాఖ మరియు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న లైవ్ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేసి విజయవాడ మొత్తాన్ని అలరించడానికి మన ముందుకొచ్చిన సాహితీ చాగంటి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాహితీ చాగంటి గారు, వెల్కమ్ టు విజయవాడ అండి. ఎలా ఉంది అసలు వరల్డ్ హెరిటేజ్ డే అంటే మీకేం గుర్తొస్తుంది? పాటకి, చరిత్రకి, సంస్కృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా. అండ్ మీరు అన్నట్టు యాక్చువల్లీ పాట, చరిత్ర, మన మన ఎవ్రీథింగ్ టుగెదర్ అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాస్టాలజియా అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మన సంస్కృతిని కాపాడడం కానీ అండ్ ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఇప్పుడుండే పిల్లలకి, ద నెక్స్ట్ జనరేషన్స్కి తెలుగు వాల్యూ అలాగే ఇవన్నీ కూడా చాలా గొప్పగా తెలుస్తాయి. అండ్ ఇది గవర్నమెంట్ వారి షో, సో చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ వరల్డ్స్ హెరిటేజ్ డే టు ఎవ్రీ వన్. అండ్ హెరిటేజ్ హార్మనీ అనే పేరుతో ఈరోజు ఈ షో జరుగుతోంది ఇన్ ద ఈవినింగ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. సో నేనైతే వచ్చేసాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పర్ఫార్మింగ్ టుడే. యా. And also this is exclusive live on YKTV network. So glad to be with you here with you all. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే విజయవాడ అంటే మీకు అసలు ఏం గుర్తొస్తుంది? పునుగులు గుర్తొస్తాయి. సో ఫర్ ష్యూర్ ఈవినింగ్ ఫర్ ష్యూర్ మీకు డెఫినెట్లీ. అసలు వద్దు అని అయితే మా టీంలో నాకు తెలిసి ఎవ్వరు అన్నారు. మోర్ దాన్ దాట్ విజయవాడ అనగానే నేను ఇందాక అన్నాను కదా, సో ఈ వరల్డ్ హెరిటేజ్ డేని ఇక్కడ జరుపుకోవడం ఇంకా స్పెషల్గా ఉంది. బికాజ్ ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి విజయవాడతో. సో ఇట్స్ డిఫరెంట్ హియర్. అండ్ చిన్నప్పటి నుంచి అండ్ ఇంకెవరు గుర్తొస్తారు? కనకదుర్గమ్మ అమ్మవారు గుర్తొస్తారు. సో చిన్నప్పటి నుంచి ఎన్నో షోస్, ఎన్నో కార్యక్రమాలు, అలాగే అమ్మవారిని చూడడానికి ఎన్నోసార్లు రావడం. సో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. విజయవాడ అంటేనే ఒక ఎక్స్పీరియన్స్. మీరు అన్నారు విజయవాడతో చాలా దగ్గర సంబంధం ఉందని. మీకు అంటే బాగా గుర్తుండిపోయే, ఎప్పటికీ మీకు ఎల్లప్పటికీ గుర్తుండిపోయే 2 మెమరీస్ ఏమైనా మాతో షేర్ చేసుకోండి. అంటే చాలానే ఉన్నాయి. అంటే నాకు అన్ని మెమరీస్ ఆబ్వియస్లీ షోస్తో ద్వారా ఉంటాయి అన్నమాట. సో చాలానే వచ్చానంటే ఇప్పుడు ఏదో ఒకసారి ఎప్పుడో బట్ అన్ని మంచి మెమరీసే. దర్శనానికి వచ్చిన ప్రతిసారి సో లాస్ట్ ఇయర్ 2025 న్యూ ఇయర్కి మాత్రం మణిశర్మ గారితో ఇక్కడ కాన్సర్ట్ జరిగింది. సో అప్పుడు జరిగిన దర్శనం మాత్రం ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ ఎవర్ బీన్ టు. అంటే చిన్నప్పటి నుంచి చూసిన దర్శనాల్లో. సో దట్స్ మెమరబుల్. తర్వాత ఒకసారి తమన్ సార్తో దర్శనానికి వెళ్ళడం జరిగింది, అది కూడా ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. మన చారిత్రక కట్టడాలని పరిరక్షించుకోవాలన్నా, మన సంస్కృతిని 10 తరాలు చెప్పుకోవాలన్నా మనం ఏం చేయాలంటారు? మన పాత్ర ఎలా ఉండాలంటారు? సో ఐ థింక్ పిల్లలకి కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సిలబస్లో వాటిల్లో కూడా ఈ మాన్యుమెంటల్ హిస్టరీని కానీ ఇవన్నిటినీ కూడా బాగా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. దెర్ షుడ్ బీ ప్రాపర్ education for them to know how valuable these are to us and to them and will be to their children also. So I think నెక్స్ట్ పిల్లల్లోనే సగం మార్పు ఉందని ఐ థింక్. ఆల్సో స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. దిస్ ఇస్ అన్ NGO అండ్ ఐ సీ ఆల్ దీస్ అమేజింగ్ పవర్ఫుల్ విమెన్ విత్ మీ అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ దట్ విమెన్ ఆర్ డూయింగ్ సచ్ గ్రేట్ జాబ్స్ అండ్ సో నైస్ టు బీ విత్ యూ ఆల్ అండి. విషింగ్ యూ మోర్ అండ్ మోర్ అమేజింగ్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ మీరు చేసే ఈ మంచి పని మీ నెక్స్ట్ పిల్లలకే కాకుండా వాళ్ళు కూడా సేమ్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాహితీ గారు. ఈవినింగ్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే హెరిటేజ్ హార్మనీ కాన్సర్ట్ కి మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని, ఇందులో పార్టిసిపేట్ చేసి మన చరిత్రను గర్వంగా చెప్పుకుంటూ మనం ఈ సెలబ్రేషన్స్ ని చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మరి విజయవాడ మీరు రెడీగా ఉన్నారా? సీ యూ ఇన్ ద ఈవినింగ్.